హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకోకపోతే మాత్రం సెక్షన్ 114(AAA) ప్రకారం వీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. రీసెంట్లీగా మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు పాన్ ఆధార్ లింక్కి సంబంధించి ఒక డెడ్ లైన్ మనకైతే ప్రకటించారు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఆ డెడ్ లైన్ ఏంటి, పాన్ ఆధార్ లింక్ అనేది ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి, అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు సడన్గా మనకైతే పాన్ ఆధార్ లింక్కి సంబంధించి మనకు డెడ్ లైన్ అయితే ప్రకటించారండి. మనకు ఈ నెల అంటే మే నెల 31వ తారీఖు లోపు మీరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు సెక్షన్ 206AA 206CC ప్రకారం అంటే 1961 యాక్ట్ ప్రకారం మనకి పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే మనకి పాన్ కార్డు ఇనాపరేట్ అవుతుందని చెప్పేసి మనకు క్లియర్ కట్గా మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు సర్క్యులర్ కూడా జారీ చేశారండి. ఇక్కడ మనకు సర్క్యులర్కి సంబంధించి మనకు నెంబర్ కూడా ఇష్యూ చేశారు 23వ తారీఖున అనమాట. కానీ మనకు ఈ యొక్క ఏదైతే ట్విట్టర్ ఉందో ఇక్కడ మాత్రం మనకు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారంటే 28న మనకైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకు సడన్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు ట్విట్టర్ వేదికగానే మనకు హౌ టు లింక్ పాన్ విత్ ఆధార్ అని చెప్పేసి కొన్ని మనకు స్టెప్స్ అని ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ మీరు చూస్తే ఫాలో అవ్వండి, లేకపోతే ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరైతే ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ ఫైలింగ్ పోర్టల్లోకి రండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనకు 2 పాపప్లను రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ నెంబర్, మీకు పాన్ కార్డ్ నెంబర్ మనకైతే ఎంట్రీ చేయమంటారు. మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మనకు వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట డిస్ప్లే మీద. ఏమంటే మీకు పాన్ కార్డ్ అనేది పలానా ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయిందని చెప్పేసి, లేకపోతే ఒకవేళ మీ మిస్టేక్గా ఉంటే మీకు వేరే రావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీకు కనుక లింక్ కాకపోతే మాత్రం నాట్ లింక్డ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ లింక్ అయితే హ్యాపీ, ఒకవేళ లింక్ కాకపోతే మాత్రం సో మీరేం చేయాలంటే హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సో మీరేం చేయాలంటే మీకు మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంట్రీ చేయడం ద్వారా సో మీరైతే ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే అసెస్మెంట్ ఇయర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం 2024 2025 మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే మనకు మార్చి అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి మనం ఏప్రిల్లోకి కొత్తగా అడుగు పెట్టాం కాబట్టి సో మనం ఏం చేయాలంటే 2025 2026 మీరు సెలెక్ట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక పాత అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది అప్డేట్ అవ్వడానికి చాలా లేట్ అవుతుందన్నమాట. కొన్నిసార్లు అయితే మనకు అప్డేట్ కూడా కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది, కాల్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనం చేసిన మిస్టేక్ కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్లు ఇస్తూనే ఉంటారు. సో ఇలా చేయండి, ఈ అసెస్మెంట్ ఇది సెలెక్ట్ చేసుకోండి, పేమెంట్ ఎలా చేయండి, సో అన్నీ కూడా మనకు ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తుంటారు అనమాట. అవి మనకు ఫాలో అవ్వకుండా వాళ్ళు ఫోన్ చేసినట్లయితే వాళ్ళందరికీ రెస్పాండ్ అవ్వరు అనమాట. అవి వాళ్ళు చెప్పిన విధంగా మనం ఫాలో అయినట్టు అయ్యి వాళ్ళు కనుక మనం ఫోన్ చేసామనుకోండి, అప్పుడు మాత్రం మనకి ప్రాబ్లం వాళ్ళైతే రెక్టిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో మీరేం చేస్తారంటే 2025 2026 ఈ యొక్క అసెస్మెంట్ ఇయర్ మీరైతే సెలెక్ట్ చేసుకొని సో మీరైతే ప్రొసీడ్ అవ్వండి. తర్వాత ఇక్కడ మీకు 500 రూపీస్ సంబంధించి ఒక మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటారు. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం 1000 రూపీస్ సంబంధించి లేట్ పెనాల్టీ ఏదైతే ఉందో సో ఆ యొక్క లేట్ పెనాల్టీ మనమైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం పే చేసిన తర్వాత అప్పుడే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మీరు అనుకోకూడదు. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే హోమ్ పేజ్లోకి వచ్చేసి సో మీరైతే లింక్ ఆధార్ స్టేటస్లోకి వచ్చి మళ్ళీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఎంట్రీ చేసి సో మీరైతే లింక్ ఆధార్కి సంబంధించి మనమైతే రిక్వెస్ట్ పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. అలా రిక్వెస్ట్ మనం పెట్టినప్పుడు మాత్రమే మనకు పాన్ ఆధార్ లింక్ అనేది అవడమే జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ పాన్ ఆధార్ లింక్ అనేది అందరూ చేసుకోవాల్సిన పని లేదు. కొంతమందికి అయితే మనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. ఇక అదేవిధంగా నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో మీకు కనుక భారతదేశానికి సంబంధించి పౌరసత్వం లేకపోతే మీరు కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పనే లేదు. ఇక అలానే 80 సంవత్సరాలు పైబడిన ఎవరైతే వృద్ధులు ఉన్నారో సో వీళ్ళు కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదు.
అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సిన పని లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఎవరైతే ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అధిక మొత్తంలో పాన్ ఆధార్ లింక్ చేయలేదు అనే ఉద్దేశంతో వీళ్ళకి ట్యాక్స్ అనేది ఎక్కువగా కట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అదేవిధంగా మన సబ్స్క్రైబర్ నాకైతే కామెంట్ చేశారు, కాల్ కూడా చేశారు, వాట్సాప్లో కూడా అతను మెసేజ్ కూడా పెట్టడం జరిగిందన్నమాట. సో ఆ విషయం దేని గురించి అంటే, బ్రదర్ నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను, ప్రైవేట్ కంపెనీలో. సో నాకు పర్ మంత్ వచ్చేసి 46,000 నాకైతే శాలరీ అయితే వస్తుంది. దీంట్లో నాకు 30% అమౌంట్ నాకైతే కట్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు కట్ చేస్తున్నారని చెప్పేసి మా కంపెనీ వాళ్ళని అడిగినట్లయితే, మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు, సో దాని కారణంగా మేమైతే మీకు 30% అంటే దగ్గరగా 13,800 రూపాయలు మేమైతే కట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. అతను చాలా బాధపడుతున్నారు. ఎంత కష్టపడ్డా సరే ఈ చిన్న లింక్ వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి ఉంటుందా అని చెప్పేసి. సో ఏదైనా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి బ్రదర్ అని చెప్పేసి అతను అయితే చెప్పడం జరిగింది. బ్రదర్ దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మీకు డేట్ అనేది లేదు, అంటే టైం అనేది లేదనమాట. మంత్ ఈ మే నెల 31వ తారీఖు కదా, సో మనకు లాస్ట్ డేట్ కాబట్టి సో మీరేం చేస్తారంటే ఇప్పుడు కరెక్షన్ చేసుకొని, అంటే మీరు కరెక్షన్ పెడితే 7-8 రోజులు ఓకే అయిపోతుంది. కార్డు ఇంటికి వచ్చేసరికి ఒక 15 రోజులు పడుతుంది. టోటల్గా మనకు 15 రోజులు పడుతుంది. లింక్ రిక్వెస్ట్ పెట్టినందుకు ఒక 1 డే పడుతుంది అనమాట. ఇలా మనకు దగ్గరగా 16 రోజుల టైం వరకు మనకు పడుతుంది. కాబట్టి మనకు అంత టైం లేదు కాబట్టి వితిన్ 1 డేలోనే మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అని అతను నేను చెప్పడం జరిగింది. మనకు పాన్ కార్డులో, ఆధార్ కార్డులో నేమ్స్ అనేవి పూర్తి డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా సో మనమైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 50 రూపాయలకి లింక్ అని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఫ్రెండ్స్ మీరు సెల్ఫ్గా మీ యొక్క మొబైల్లో, కంప్యూటర్లో చేసుకోవడానికి అవకాశం లేదండి. మీరు కంపల్సరీగా యూటీఐ సంబంధించి ఆథరైజ్డ్ పాన్ కార్డ్ సెంటర్ దగ్గర మీరు వెళ్ళినట్లయితే ఆధార్ సీడింగ్కి సంబంధించి పాన్ ఆధార్ లింక్ చేయండి సార్ అని చెప్పినట్లయితే మీరు బయోమెట్రిక్ వేసి సో మీరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం దేని గురించి అంటే, మనం ఈ యొక్క యూటీఐ వెబ్సైట్లో ఆధార్ సీడింగ్కి సంబంధించి పాన్ ఆధార్ లింక్ మనం చేయాలంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి సో మీరైతే లింక్ ఆధార్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరైతే 1000 రూపీస్ లేట్ పెనాల్టీ పే చేయాలి. మనకి అమౌంట్ అప్డేట్ అయిన తర్వాత లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే లింక్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. మనకు లింక్ రిక్వెస్ట్ అని పెట్టిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకు ఆధార్ కార్డులో, పాన్ కార్డులో నేమ్స్ అనేవి పూర్తి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళైతే రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలా రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం యూట్యూబ్ వెబ్సైట్లోకి వచ్చి పాన్ కార్డ్ నెంబర్, చలానా నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు ఇక్కడ మన బయోమెట్రిక్ వేసి మనమైతే పాన్ ఆధార్ లింక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాని మీరు 1000 రూపాయలు పే చేయకుండా తర్వాత మీరు లింక్ రిక్వెస్ట్ పెట్టకుండా మేము డైరెక్ట్గా వచ్చి యూటీఐలో మేము పాన్ ఆధార్ లింక్ చేస్తామంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. మనకి అక్కడ రిజెక్ట్ అయితేనే ఇక్కడ మనకు డిస్ప్లే చూపిస్తుంది అనమాట. అక్కడ రిజెక్ట్ అయినట్టుగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎవరన్నా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫ్రెండ్స్ పాన్ కార్డు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ మేమైతే మీకు క్లియర్ అండ్ కట్గా క్లారిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు వాట్సాప్ చేయండి. దానికన్నా ముందుగా మీరు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండి. మాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. 10 మందికి కూడా కొంచెం మనం వాళ్ళకి తెలియపరిచిన ఉంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.